హాయ్ భయ్యా, నమస్తే అందరికీ. కొన్ని రోజులుగా నాకు సయ్యారా సినిమా రీల్స్ అన్నీ వస్తున్నాయి. ఏదో థియేటర్లో కూర్చుని ఒక్కొక్కడు ఏమో కళ్ళు తిరిగి పడిపోవడము, ఎమోషనల్ ఏడవడము, ఒకరికైతే హార్ట్ అటాకే వచ్చేసిందంట. అసలు ఏంట్రా బాబు, సినిమాలో అంత దమ్ముందా అని నేను సెర్చ్ చేస్తే మన ఆషికి 2 డైరెక్టర్ మోహిత్ సూరి అని తెలిసింది. అరే మనోడు ఆషికి 2 సినిమా చూస్తే నిజంగానే హార్ట్ బ్రేక్ మూమెంట్ ఉంటుంది. అసలు అబ్బా, నిజానికి సూపర్గా ఉంటుందిలే సినిమా అని వెళ్ళాను భయ్య. సినిమా వెళ్ళేసరికి నేను యాక్చువల్లీ హరిహర వీరమల్లకి వెళ్దాం అనుకున్నాను. అక్కడ చూస్తే క్యూలో ఒక్కడు కూడా లేడు. ఇది సయ్యారా హిందీ సినిమాకి మొత్తం లైన్ క్యూ, చాలా పెద్ద క్యూ ఉంది. సరే అని లైన్లో నిల్చుని 200 పెట్టి టికెట్ పెట్టి వెళ్ళి లోపలికి వెళ్ళాను భయ్య. మొత్తం థియేటర్ మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది. అరే మొత్తం సగానికి అమ్మాయిలే ఉన్నారు దాంట్లో. అరే ఏంట్రా బాబు, నిజంగానే ఇంతమంది వచ్చారంటే అసలు సినిమా గుడ్డ పగిలిపోయి ఉంటుంది, చూడాల్సిందేరా బాబు అని చాలా ఇంట్రెస్టెడ్గా చూశాను. అక్కడికి నేను 10 మినిట్స్ లేట్ అయిపోయింది వెళ్ళడం. వెళ్ళేసరికి హీరో ఇంట్రడక్షన్ జరుగుతుంది. సరేలే అని మిస్ అయిపోయానేమో అనిపించింది నాకు. తర్వాత స్లోగా సినిమా స్టార్ట్ అయింది. అక్కడ చూస్తే మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది. మ్యూజిక్ ఒక రేంజ్లో అలా ఏదో మైండ్లోకి వెళ్తుంది, కానీ అంతలాగా ఏమనిపించలేదు. సాంగ్స్ ఇలా వస్తున్నాయి, ఇలా వెళ్తున్నాయి, పెద్దగా ఫీల్ అయ్యేంతగా సాంగ్స్ మనకి ఏం అనిపించలేదు. ఆషికి 2 సాంగ్స్ ఇప్పటికీ మనకి విన్నా కూడా ఎక్కడో మనకి ఎమోషనల్గా టచ్ అవుతుంటుంది. ఏదో ఒక మూమెంట్లో ఆషికి 2 సాంగ్స్ పెట్టుకొని చిల్ అయ్యే మూమెంట్స్ కూడా ఇప్పటికీ ఉంటాయి అందరికీ, నాకు తెలిసినంతవరకు. కానీ ఈ సినిమాలో ఏ సాంగ్ నాకు అసలు బయటికి వచ్చి పాడుకుందామన్నా కూడా గుర్తు రావట్లేదు. అలా ఉంది సినిమా. మొత్తం వెళ్తుంది, సగానికి వెళ్తుంది, చూస్తున్నా ఎక్కడ హార్ట్ బ్రేక్ మూమెంట్ అనిపించట్లేదు. అప్పుడు ఏదో మనోడు సాంగ్కి తీసుకెళ్తాడు, ప్రోగ్రామ్ ఉంటుంది, అదేమో వేరే వాడితో పాత లవర్తో వెళ్తుంది మహేష్ అని. అక్కడ ఏదో పని కూడా జరగట్లేదు అక్కడ. యాక్చువల్లీ అక్కడ అదేదో సంథింగ్ పని జరుగుంటుంది. హార్ట్ బ్రేక్ మూమెంట్ మనం చూసి అరే ఏంట్రా ఈడు నిజంగానే తోపురా బాబు, అలాంటి అమ్మాయిని మళ్ళీ తెచ్చి ప్రేమించి చేస్తున్నాడు అని కూడా అక్కడ అనిపించలేదు. మనోడు అక్కడ ఏం జరిగి ఉండదు, జస్ట్ ఏదో మనోడు ఇంకొకడు క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో వాడు కమిట్ చేయడానికి రెడీ చేస్తుంటాడు. అప్పట్లోనే మనోడు ఎంట్రీ అయిపోతాడు. అక్కడ పెద్దగా హార్ట్ బ్రేక్ మూమెంట్ అయితే నాకు అనిపించలేదు. బయటికి వచ్చాక వాడిని మళ్ళీ ఆ అమ్మాయి హీరోయిన్ పడవడం అది పెద్దగా నాకు ఎక్కడ తట్టలేదు. కానీ అక్కడ చూస్తే హౌస్ఫుల్ అయిపోయింది. దాంట్లో సగానికి సగం మందికి హిందీ రాదు. ఏంట్రా అసలు ఇది మ్యాజిక్ అనుకున్నా. కానీ ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో చాలా తెలివిగా ప్రమోషన్ చేశాడు. కొంతమందికి డబ్బులు ఇచ్చి అక్కడ కూర్చోబెట్టి ఇలా యాక్టింగ్ చేయించాడు, సోషల్ మీడియాలో పోస్ట్ చేయించి మొత్తం వైరల్ చేశాడు. అసలు నిజానికి సినిమా ఇలా కూడా మనం ప్రమోషన్ చేయొచ్చా అని ఆ డైరెక్టర్ చూసి మనం నేర్చుకోవాలి. పెద్ద హార్ట్ బ్రేక్ మూమెంట్ అయితే ఏం లేదు, లైట్గా ఏదో